లూకాసు వార్త 3వ అధ్యాయం 7-14 వరకు చదవండి. అతడు తన చేత బాప్తిస్మం వినండి, నేను ప్రశ్నలు అడుగుతా, మీరేమనుకోకుంటే ఒక మాట చెప్తా వినండి. ఓ పాస్టర్ కంగాని అడిగిండు, పాస్టర్ కాదు ఆయన, ఎవాంజలిస్ట్. ఒక ఉజ్జీవ కూడిక పెట్టినప్పుడు ఆయనను పిలిచి ఆయన వాళ్ళని ఏమన్నాడంటే, మీరు అన్నం తింటే మీరు మనుషులైతే జవాబు చెప్తారు అన్నాడు. నేను మిమ్మల్ని అన్నాను కానీ, నేనేమన్నాను కానీ, హల్లెలూయా, మీరు మనుషులే, మనం అన్నం తింటాము. ఆయన కాపరి కాదు కనుక ఆ మాట అన్నాడు. సంఘ కాపరి అనలేడు. నేను కూడా కొన్ని చెప్పలేను కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారు మీకు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్క దేవునిలారా, బాగా వినండి, ప్రశ్నలు అడుగుతా, దీనికి కొన్ని జవాబు చెప్పండి. దేవుడు సహాయం చేయను గాక. చదవమ్మా. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలెనని అతనిని అడగగా, అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అంశము మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఎవరైనా చెప్పగలరా అది? ఇంకా వెరీ గుడ్. బాప్తిస్మం ఎవరు చెప్పారు? హల్లెలూయా, వెరీ గుడ్. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే బాప్తిస్మము. ఎవరు బాప్తిస్మం తీసుకోవాలా? ఎట్లా ఆరంభమైంది ఇది? బాప్తిస్మం అనేది ఎప్పుడు ఆరంభమైంది? ఎక్కడ ఆరంభమైంది ఇది? ఎవరని చెప్తారా అమ్మా? యోహాన్లో. పాత నిబంధనలో కూడా ఉన్నదా బాప్తిస్మం అనేది? ఇక్కడ చిన్నపిల్లల పాత నిబంధనలో బాప్తిస్మం గురించి ఎక్కడన్నా చెప్పమ్మా. చిలకరిచ్చేది. ఇంకా పాత నిబంధనలో బాప్తిస్మం అని గురించి ఎక్కడన్నా? సున్నతి. ఇంకా గుడ్ అమ్మా. ఇంకా అమ్మా, అగ్ని కురిపించి బాప్తిస్మం. ఇంకా బాప్తిస్మం గురించి ఎర్ర సముద్రంలో వాళ్ళు ఆ సముద్రం దాటిపోయినప్పుడు అదే బాప్తిస్మం వాళ్ళకి. హల్లెలూయా. సముద్రంలో దాటిపోవడమే అది. ఒక్కసారి అందరికి ఇచ్చేశారు అక్కడ బాప్తిస్మం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు కనబడుతుందంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చినాక కనబడుతుంది బాప్తిస్మం అనేది. యోహాను అరణ్యంలో ఉండి అరుస్తూ ఉన్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని అరణ్యంలో అరుస్తూ ఉంటే అది పట్టణంలోకి వినబడుతూ ఉంది. అది హల్లెలూయా.
ఆ శబ్దము అక్కడ వచ్చిన వాళ్ళు విని, అరే యోహానేమో చెప్తున్నాడు, యోహానేమో చెప్తున్నాడు, యోహానేమో చెప్తున్నాడు అంతా ఊరంతా దండోర వేస్తూ ఉన్నారు, పోయి చెప్తా ఉన్నారు. ఊరంతా పోయి చెప్తా ఉన్నారు. అందరూ వస్తున్నారు, యోహాన్ దగ్గరికి వస్తున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు. ఇది యేసుప్రభుకు ముందు, యేసుప్రభు తీసుకోక ముందు జరిగినటువంటి సంఘటన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు మారాలి కదా, మనసు మారడం అనేది ప్రాముఖ్యమైంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరు మారు మనసు పొందారు? తర్వాత మొట్టమొదట బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? భూమి మీద మొట్టమొదట బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చింది జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిస్మం ఇచ్చాడు కనుక ఆయన పేరు యాక్చువల్గా యోహాను, కానీ బాప్తిసాలు ఇస్తున్నాడు కనుక బాప్తిస్మం ఇచ్చు యోహాను అన్నారు ఆయన. హల్లెలూయా, దేవులారా బాగా గమనించండి. మొదటిగా బాప్తిసం ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? ఈరోజు మనం ధ్యానించేది బాప్తిసం ఎందుకు తీసుకోవాలా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలా జీవించాలా, బాప్తిసం తీసుకొని వాళ్ళు ఎందుకు తీసుకోవాలా, తీసుకున్న వాళ్ళు ఎలా జీవించాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు చాలా రకాలుగా లోకంలో చూస్తుంటాం. వాళ్ళు మంచోళ్ళు కాకున్నా, మంచి వాళ్ళు కాకున్నా కానీ వాళ్ళకేం అర్థం కాదు. కానీ వాళ్ళు ఎందుకు దేవుళ్ళను వెంబడిస్తారంటే ప్రాస్పరిటీ కొరకు, ఆశీర్వాదాల కొరకు వాళ్ళ దేవుళ్ళని, దేవతలను వెంబడిస్తారు. హల్లెలూయా. నిలువు దోపిడిస్తారు, ఏమేమో చేస్తారు, గుండు చేసుకుంటారు, వెళ్తారు, ఎక్కడెక్కడనో పోతారు. కారణం ఏమిటంటే మొక్కుకుంటే మాకు దీవెనలు రావాలి, ఆశీర్వాదాలు రావాలని చేస్తారు. కానీ క్రైస్తవ జీవితం అటువంటిది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఏంటంటే బాప్తిసం తీసుకున్నాక దేవుని బిడ్డలుగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకోవడము క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా జీవిస్తూ యేసుప్రభుని వెంబడిస్తూ ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులకు పరిశుద్ధంగా జీవిస్తూ, నీతిమంతులుగా జీవిస్తూ. వేరే కులాల్లో, వేరే మతాల్లో అది ఉండదు. నీవు ఎట్లనైనా జీవించు, డబ్బులు వస్తే చాలు, ఇండ్లు వస్తే చాలు, బంగ్లాలు వస్తే చాలు. హల్లెలూయా. అవునా కాదా? క్రైస్తవ జీవితం చాలా ఈజీ జీవితం కాదు. క్రైస్తవ జీవితం చాలా ఈజీ కాదు. కానీ విశ్వాసం అనేది వస్తే చాలా ఈజీ. చప్పట్లు కొట్టి వినిపించండి. హల్లెలూయా. మనం ప్రభులో విశ్వాసం ఉంచితే, ప్రభుని విశ్వసిస్తే, ఈయన పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధంగా పెట్టి నన్ను ఆశీర్వదిస్తాడన్న నమ్మకం, ఒక చిన్న నమ్మకము ఎంతో గొప్ప దీవెనలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరు 28:19 వచ్చినాము. 28:19 వచ్చిన. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, ఎవరు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇయ్యుడి. ఇది యేసుప్రభు చెప్పాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి,
వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో, నామాలలో కాదు, నామములో వారికి బాప్తీసం ఇవ్వండి అన్నాడు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో యేసు నామంలోనే బాప్తీసం ఇస్తారు. కొన్ని సంఘాలు జెండా కిందకి వెళ్ళిపోతే బాప్తీస్మం అంటారు. కొన్ని సంఘాలు చిలకరిస్తే బాప్తీస్మం అంటారు. అన్నీ కాదు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకోవాలి. బాప్తీస్మం అనేది దేవులారా శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి శుద్ధి జరగాల. బాప్తీసం తీసుకోవాలంటే శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు శుద్ధి జరిగితే అప్పుడు బాప్తీసం అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా ఎవరు బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో చాలు. మారు మనసు నిమిత్తం, మనసు మారింది, ఆ మారు మనసు నిమిత్తం మీకు బాప్తీసం నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నా అన్నాడు. ఎవరు బాప్తీసం ఇచ్చు? యోహాను. మారు మనసు అంటే ఏంది? జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. అమెరికా దేశంలో ఒక కుటుంబం ఉన్నది. వాళ్ళు చాలా చాలా భక్తిపరులు. వాళ్ళకొక్కడే కుమారుడు. పొద్దున్న లేచితే బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. కొడుకును కూడా అలాగే పెంచారు. ఒకరోజు ఆ కొడుకును ఒక ఆయన కొట్టి చంపేస్తాడు. కొడుకును కొట్టి చంపేస్తే ఆ చంపిన ఆయన జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు ఈ తల్లిదండ్రులు, కొడుకును పోయిన తల్లిదండ్రులు జైలుకు పోయి పండ్లు తీసుకుపోయి బ్రెడ్ అవన్నీ వానికి ఏమేమి కావాలన్నా చంపినోనికి పోయి వానికి ఇచ్చి, నాయన నా కొడుకుని చంపావురా నీవు, ఏం పర్లేదు, ఇప్పటి నుంచి నువ్వు నా కొడుకుగా నేను చూస్తా, నీకేం కావాలన్నా నేను ఇస్తాను, నన్ను అడుగు, నా కొడుకు ఎట్లా పోయాడు, ఇక నీవే నా కొడుకు, నీకు కావాల్సిన అన్ని ఇస్తారా. అది మారు మనసు. నిజానికి ఏం చేయాలా? నీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా, నీ చేతులకు జట్టలు బుట్ట, నీ కాలు ఇరిగిపోను, నీ ఇంట్లో దుమ్ము పడా కదా. ఇది లోకానుసారమైన మనసు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? హల్లెలూయా. మనల్ని ఎంత నష్టమవుతున్నామో, మనం ఎంత నష్టపోతున్నామో అంత ప్రేమించడమే మారు మనసు. హల్లెలూయా. రెండవది వాక్యం ఏం చెప్తుంటే, మా అపరాధులను మేము క్షమించిన ప్రకారము మమ్మును క్షమించట్టు. హల్లెలూయా. మనకి ఎవరు కీడు చేశారో, ఎవరికి నష్టం చేశారో, ప్రభువా మేము వాళ్ళని క్షమిస్తున్నాం కనుక మమ్మను క్షమించు అంటాడు. పరలోక ప్రార్థన నేర్పిస్తాడు దేవుడు శిష్యులకు. హల్లెలూయా. మాకు కీడు చేసిన వాళ్ళు, మాకు నష్టం చేసిన వాళ్ళు, వాళ్ళని మేము క్షమిస్తున్నాం కనుక క్షమించు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇది మారు మనసు. ఈ మాట చెప్తే ఆ జైల్లో ఉన్న ఆ భయంకరమైన వ్యక్తి భయంకర ఘోరంగా ఏడ్చాడంట. ఆయన ఇంత భయంకరమైన మనిషిని నన్ను పట్టుకొని నీవు ప్రేమించడం ఏంది, నాకు నీ ప్రేమ చూపడం ఏంటి, ఇదేంది, ఈ దేవుడు ఏంది, ఇంత మంచి దేవుడు, ఇలాంటి మనసు ఇచ్చే దేవుడు ఉన్నాడా అని భయంకరంగా ఏడ్చాడంట జైలు. ఆయన చప్పట్లు కూడా వినిపించాడు. హల్లెలూయా. సంగమా
అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోకంలో వెళ్ళినప్పుడు మనల్ని కీడు చేసే వాళ్ళను, మనల్ని హింసించే వాళ్ళని, బాధ పెట్టే వాళ్ళకు మనం దేవుని ప్రేమను చూపాలి. త్యాగము, బలియాగము వాళ్ళకు చూపించాలి మనం. హల్లెలూయా. అవి కొన్ని విషయాలు ఇక్కడ చూపిస్తాడు చూడండి. చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరెవరు వచ్చారు అక్కడికి? 2 మనుషులు వచ్చారు. ఎవరెవరు? పరిసయ్యులు, సద్దుకాయలు. సద్దుకాయలు ఎవరంటే పునరుత్థానం లేదంటారు వీళ్ళు. దేవుడు ఉన్నాడు, ఈ లోకంలో మనం జీవిస్తాము, చనిపోతాము, చనిపోయినాక ఇంకా అక్కడి వరకే చాప్టర్ క్లోజింగ్గా. దేవుడు అది పరలోకం లేదు, నరకం లేదని చెప్పేటోళ్ళు, పునరుద్ధానం లేదని చెప్పేటోళ్ళు సద్దుకాయలు. వాళ్ళు వచ్చారు. మా తప్పు సిద్ధాంతం, మా ఆలోచన తప్పు అది. హల్లెలూయా. ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ లోకంలో. కల్ట్ సంఘాలు, వాళ్ళని మార్చేది కూడా దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిసయ్యులు ఎవరంటే వీళ్ళు అగ్రపీఠాలు కొలుసుకుంటారు. వీళ్ళు రోడ్లో పోతూ ఉంటే అందరు వందనాలు అనాలి ఆయనకు. హెచ్చించుకునే వాళ్ళు వీళ్ళు. హెచ్చించుకునేది అనేది ఒక గర్వం. అది హెచ్చించుకోవడం అనేది వాక్యం ఏం తెలుస్తుందంటే గర్వం. ఈ హెచ్చించుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దేవులారా, ఇది పరలోకం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పాపం ఫస్ట్ ఎక్కడ పుట్టింది? పాపం పరలోకంలో పుట్టింది. హల్లెలూయా. ఎవరు? ఒక సెరాపు, ఒక కెరూబు. ఆ మహోన్నతునికి సమానంగా నేను చేసుకుంటా, దేవాది దేవునికి సమానంగా చేసుకుంటా అని అక్కడ హెచ్చించుకున్నాడు. ఎవరు? కెరూబు. ఆ కెరూబు ఎవడు? సాతాను. హల్లెలూయా. అదే అనేకమైనటువంటి మానవుల్లో ఆ అపవాది పెడుతుంటాడు, గర్వము, హెచ్చించుకోవడం అనేది. నేనని వాళ్ళు వచ్చారు, మేము కాదు. తగ్గించుకున్నారు. వచ్చి పరిసయ్యులు వచ్చారు. హల్లెలూయా. ఉదయకాలం దేవుని సంగమా, వాక్యం నేను కాదు చెప్పేది, మాటలు ఇవి నా మాటలు కావు, వాక్యంలో ఉన్న మాటలు. హల్లెలూయా. చూడండి, ఇంకా చూడండి. లూకా సువార్త 3:11. లూకా సువార్త 3:11 చదవము. అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెననియు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెననియు, ఆహారం గలవాడు అలాగే చేయవలెనని వారితో చెప్పాడు. వాళ్ళు అడిగారు, యోహాన్ దగ్గరకు వచ్చి మేమేం చేయాలన్నారు. జనులు వచ్చి అడిగారు, మేము మారు మనసు పొందుకోవాలంటే మేమేం చేయాలంటే, మీరు మారు మనసు పొందుకున్న వాళ్ళైతే మీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేయండి, మీరు తినే ఆహారం ఇతరులకు పెట్టండి. ఉందా? వాక్యంలో అలా ఉందమ్మా. హల్లెలూయా. ఆయనకి ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. దాదాపు 22 సంవత్సరాలు, 23 ఏళ్ళు అవుతున్నది మనం సంఘం స్థాపించి. ఎంతవరకు ఇచ్చేవాళ్ళంగా ఎదిగాం మనం? హల్లెలూయా. దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోరు. దేవునికి ఇస్తే ఎప్పుడు నష్టపోం మనం. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్పగలను దేవునిలారా, బాగా గమనించండి. మనం ఎప్పుడైతే దశమ భాగం ఇస్తామో ఎప్పుడు ఎవరిని చేయి చెప్పం.
దయచేసి నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి. మీరు వేరే అనుకోకండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పాస్టర్ అడుగుతున్నాడు అంటాడు, పాస్టర్ అడుక్కుంటున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో అవే ఎక్కువ దశమ భాగం పాస్టర్లు అని బద్నాం చేస్తూ ఉన్నారు పాస్టర్లని. హల్లెలూయా. మీరు ఎంతవరకు మీరు దశమ భాగాలు ఇస్తారో, ఇంట్లో ఎంతమంది పని చేస్తుండ్రో అందరూ మీ పేరు మీద కవర్ వేస్తారో, దేవుళ్ళారా, మీరు ఎప్పుడు అడుకునే వాళ్ళుగా ఉండరు. ఈరోజు మీరు ఎంతోమందికి ఇచ్చేవాళ్ళుగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది మీరు. హల్లెలూయా. ఇది మనము ఫైనాన్షియల్గా బ్లెస్ కావాలంటే చాలా ప్రాముఖ్యమైనది అది. మీరు ఇచ్చిన ఇవ్వకున్నా సంఘం నడుస్తుంది, చర్చ్ అయితే నడుస్తుంది. ఈ కానుకలు పట్టకున్నా కూడా నడుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను డబ్బు కొరకు సేవ చేయడం లేదు, నా ఆశ అది కాదు. సంఘము ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మారు మనసు ఉంటే మీరు 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వాలా, ఆకలి కొన్నవానికి ఇంత భోజనం పెట్టాలా, మనమే పెట్టాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అమ్మా, ఇంకా లూకా సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి. హల్లెలూయా. ఎవరు వచ్చారు? సుంకర్లు అంటే డబ్బు వసూలు చేసేవాళ్ళు, సుంకం వసూలు చేసేవాళ్ళు, అక్రమంగా సంపాదించేవాళ్ళు, అన్యాయంగా సంపాదించేవాళ్ళు. వాళ్ళు వచ్చారు, మేము అన్యాయంగా సంపాదించాం, అక్రమంగా సంపాదించాం, మారు మనసు పొందుకున్నాం, మాకు బాప్తిసం అని వచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 13వ వచనం. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను. ఎవరితో చెప్పిండమ్మా? 3:13. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే. సైనికులను లేదా? సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. బాప్తిసం ఇచ్చి యోహాను అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? సైనికులు. సైనికులు అంటే ఎవరు? రక్షక భటులు, భక్షక భటుల, రక్షక భటుల. భక్షక భటులు కాపాడాల్సిన వాళ్ళు, భద్రపరిచిన వాళ్ళు, వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటున్నారు. మొన్న పంజాబ్లో ఒక డీజీపీని పట్టుకున్నారు, ఏసీపీ వాళ్ళు. ఆయన దగ్గర 5 కోట్లు క్యాష్, 5 కోట్ల క్యాష్, రకరకాల విలువైనటువంటి వాచెస్ ఉన్నాయి, భయంకరమైన అద్భుతమైనటువంటి కార్లు ఉన్నాయి ఆయన దగ్గర, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నీ తీసి వాళ్ళు పట్టుకుంటే బ్యాంకులు ఉన్నట్లు నోట్లు ఇట్లా అప్పుడు చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేసుకుని సంపాదించిందంతా వాడు? హల్లెలూయా. సంగమా బాగా గమనించండి. సైనికులు కూడా గుండె పగిలి పశ్చాత్తాపంతో యోహాన్ దగ్గరకు వచ్చారు, మాకు బాప్తిసం. అలా అయితేనే బాప్తిసం తీసుకోవాలి. అలాంటి మార్పు, అలాంటి జీవితం కలిగినటువంటి వాళ్ళే బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి.
అక్కడ సైనికుల గురించి ఏం చెప్తున్నాడు? చదవమ్మా, ఇంకా చదువు. సైనికులను మేమేమి చేయవాలనని అతని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయో ఎవని మీదను అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొందియుండుడి. తృప్తి కలిగిన వాళ్ళే బాప్తిసం తీసుకోవాలి. మీకున్న దాంట్లోనే తృప్తి, ఎంత ఉన్నదో దాంట్లోనే తృప్తిగా. డబ్బు ఉండకూడదని కాదు, డబ్బు ఉండొద్దని దేవుని వాక్యంలో ఎక్కడ లేదు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం అన్నాడు. ప్రతి ప్రతి విధమైనటువంటి పాపము లోకంలో రావడానికి కారణం ఏమిటంటే ధనం మీద ఆశ, డబ్బులు అనే ఆశ అన్ని కీడులకు మూలం అంటాడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం అంటాడు. హల్లెలూయా. ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరినొకరికి అన్యాయం చేయడం, ఒకరి దగ్గర ఒకరితో అక్రమంగా సంపాదించుకోవడం కారణం ఏమిటంటే ధనాపేక్ష. ధనం అనేది దేవుడు ఇవ్వాలా. అబ్రహాము ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇస్తాన్నాడు దేవుడు. అబ్రహాంకి ఎంతమంది ఉన్నారు? ఆయన దగ్గర పనిచేసే వాళ్ళలో యుద్ధం చేసే వాళ్ళే 318 మంది ఉన్నారు. 318 మెంబర్స్ యుద్ధం చేసేటోళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఇవంతా ఆయన దగ్గర సేవకులు, పనిచేసేటోళ్ళు అబ్రహాం దగ్గర. హల్లెలూయా. అంతగా ఇస్తాడు దేవుడు. కానీ దేవుళ్ళారా, ఎలాంటిది అది అంటే మనము దేవునిలో భయము భక్తి కలిగి సంపాదించుకోవడమే బహు గొప్ప ఆశీర్వాదం అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేసే ప్రతి పని నీ చేతి పని రాబడిని దీవించే దేవుడు ఆయన. నీ కొరకు ద్వారాలు తెరిచే దేవుడు ఆయన, నీ కొరకు మార్గాలు తెరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందుకున్న వాళ్ళు ఏం చేయాలా? తగిన ఫలాలు ఇవి ఫలాలు మనం చూపించాలి. హల్లెలూయా. రోజుకు 8 గంటలు మనం పని చేస్తాం. మన కుటుంబం కొరకు more than 8 hours, మన కుటుంబం కొరకు మనం more than 8 hours పనిచేస్తాం కదమ్మా. హల్లెలూయా. 8 గంటలు రోజు పనిచేసే వాళ్ళు ఎంతమంది చూపించారు? 8 గంటల రోజు. దేవుని పని ఎన్ని గంటలు చేస్తున్నాం రోజు? ఈరోజు మనకు ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. ఎన్ని గంటలు మనం దేవుని కొరకు పనిచేస్తున్నాం? హల్లెలూయా. హౌ మెనీ? ఎన్ని గంటలు? హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. అక్కడ ఒక మాట చెప్తాడు, గొడ్డలి వేరు దగ్గర ఉన్నది. చదువు చదువు. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక. గొడ్డలి చెట్టు వేరు దగ్గర ఉంచబడ్డది. గొడ్డలి రెడీ ఉంది, నరికి. అంటే నిత్య జీవం నుండి వేరు చేసేది. ఈ మారు మనసు లేకుంటే, ఈ పశ్చాత్తాపం, ఈ మార్పు లేకుంటే ఏం జరుగుతుందంటే నరకానికే పోతారు. అర్థమైన వాళ్ళు 2 చేతులే దేవుని సిద్ధం. హల్లెలూయా. ఇవి లేని వాళ్ళు ఎక్కడ పోతారు అమ్మ? ఎక్కడ పోతారు ఇవి లేని వాళ్ళు? డైరెక్ట్ సీదా అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే ధనవంతునితో దేవుడు అంటాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం కదమ్మా.
హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంగమా, మనం ఎంత ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ నిత్య జీవానికి వెళ్ళాలి, కానీ నిత్య నాశనానికి వెళ్ళకూడదు అన్నది నా ఆశ. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళరా, బాప్తిసం అనేది 3 రకాలుగా, నీళ్ళలో ఇస్తాడు, అగ్నిలో ఉంటుంది, ఆత్మలో ఉంటుంది. 3 రకాలుగా బాప్తిసం తీసుకోవాలి. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటే, చాలామంది నీళ్ళలో బాప్తిసం తీసుకుంటున్నారు, అంతేగాని అగ్ని బాప్తిస్మం, అగ్ని అభిషేకం ఉన్నదా, అగ్ని అభిషేకం మనలో ఉన్నదా పరీక్ష చేసుకోవాలా. హల్లెలూయా. రెండవది ఆత్మ ద్వారా బాప్తిసం తీసుకోవాలా. లోకంలో బాగా గమనించండి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలా అంటే యేసుప్రభు ఒక మాట చెప్తాడు. యేసుప్రభు మాట చెప్తాడు, నీతి యావత్తు ఇలాగూ జరుగును గాక అంటాడు. హల్లెలూయా. నీతి యావత్తు ఇలాగూ జరుగు. యేసుప్రభు బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరకు వచ్చి, యోహాను నాకు బాప్తిసం ఈ యోహాన్ అంటే, దేవా నీ చెప్పుల వారు ఇప్పుటకు నేను యోగిడని కాదు, పాత్రుడని కాదు, నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంది, నీవే నాకు ఇవ్వాలా, నీవెంత పరిశుద్ధుడవు, నీవెంత నీతిమంతుడవు, నీకు బాప్తిసం ఇవ్వడమా. గమనించారా? ఒకే ఒకరు మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నాడు. మారు మనసు పొందాల్సిన అవసరము లేకుండా, మళ్ళీ బావినాడు, ఆయనకు మారు మనసు పొందాల్సిన అవసరం లేకుండా బాప్తిసం తీసుకున్నాడు. ఆయనలో ఇవన్నీ ఉన్నాయి, మారు మనసు పొందినటువంటి అనుభవం ఆయనలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఒక్కడే బాప్తిసం తీసుకున్నాడు, ఆయన్నే యేసు. చప్పట్లు కూడా కనపరచండి. హల్లెలూయా. ఏం పాపం చేశాడని యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు? అందుకే అంటాడు యేసు ప్రభు, నీతి యావత్తు ఈలాగు జరుగును గాక, నాలాగా జీవించుదురు గాక. హల్లెలూయా. కొన్ని మానుకుందాం. చెడ్డ మాటలు, కోపము, ఆవేశము, పగలు, కక్షలు, ఇవి పరలోకానికి తీసుకపో. డబ్బాష. హల్లెలూయా. దేవులారా, భారంగా చెప్తున్నాం. ఒక మంచి విశ్వాసులుగా పేరు రావాలి మీకు. ఈ సంఘంలో ఉన్న ఈ విశ్వాసులు వీళ్ళు చాలా మంచి నీతిగా యథార్థంగా జీవిస్తారన్న ఒక పేరు మనం ఎక్కడున్నా అక్కడ సంపాదించుకోవాలి. అది నా ఆశ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది బాప్తిసాన్ని గురించినటువంటి ఇంట్రడక్షన్. ఇప్పుడు 3 పాయింట్లు ధ్యానిద్దాం. బాప్తిసాన్ని గురించి 3 పాయింట్లు. ఓకేనా? హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. బాగా గమనించండి. ఒక సమరయ స్త్రీ, ఒక పాపాత్మరాలు, యేసుప్రభు ఇద్దరు ఎన్కౌంటర్ అవుతుంది ఇక్కడ. ఒక ఘోరమైన పాపంలో ఉన్న భయంకరమైన అపవిత్రురాలు, ఘోరమైన స్త్రీ ఒక పరిశుద్ధునితో కలుసుకుంటున్నారు. ఏ పాపం లేని దేవుడితో ఇంత అర్థమవుతుందమ్మా? ఒక భయంకరమైన స్త్రీ ఆ పరిశుద్ధంతో కలుసుకోవడం. హల్లెలూయా. అప్పుడు ఆ పవిత్రమైన ఆ భయంకరమైన స్త్రీతో యేసుప్రభు అంటాడు, అమ్మ నేను ఇచ్చు నీళ్ళు
చదవమ్మా. నేను ఇచ్చిన నీళ్ళు నిత్య జీవంకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. హల్లెలూయా. నీటి బుగ్గలు అంటే బాగా గమనించండి, ఒక గుంత తవ్వితే అక్కడ నీళ్ళు వస్తాయి, ఊరుతాయి అవి. హల్లెలూయా. మన ఆత్మ అనే ఆ అభిషేకము మన లోపల కడుపులో ఏం చేయాలంటే ఒక ఊటగా ఉండాలి, ఊరుతూ ఉండాలి అది సెల్మలాగా. హల్లెలూయా. అది మన కడుపులో ఒక ఊట. అది ఏం చేస్తుందంటే అది నిండి ఏం చేస్తుందంటే మన జీవితం అంతా ఆ నీటి పవిత్రమైన ఆత్మ భయంకరమైనటువంటి మనలో ఉన్నటువంటి ఆ దురాత్మను, ఆ భయంకరమైన పరిస్థితిని బయటికి తీసుకొచ్చేస్తుంది. హలో, అర్థమవుతుందండి? అది ఒక ఊటలాగా అది ఆరంభం. ఆత్మ అనేది మనలో ఒక ఆరంభం. పరిశుద్ధ ఆత్మ శక్తి అనేది ఒక ఆరంభంలో ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసం ఉంచువారు చూడండి, అది స్టార్టింగ్ పాయింట్ మనకు కదా. 36వ కీర్తన 9వ వచనం చదవమ్మా. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఎవరి దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? అది మన కడుపులోకి దేవుని ద్వారా వస్తుంది. దేవా, ఈ ఆత్మతో నన్ను నింపు, ఈ జీవపు ఊట నాకు ఈ ప్రభా నీ దగ్గర కలదు. ఎవరి దగ్గర ఉందమ్మా? మనలో కడుపులో జీవపు ఊట రావాలంటే ఎవరు ఇవ్వాలి మనకు? దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇక సామెతలు 13వ అధ్యాయం 14 వచనం. ఏంది ఆ ఊట అంటే ఏంది? ఎలా ఉంటుంది? మనలో ఉన్న ఆత్మ ఎలా పనిచేస్తుంది? చదవమ్మా. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. హల్లెలూయా. ఏ ఉపదేశము? జీవపు ఊట అంటే మనలో జీవపు ఊట, దేవుని ఊట ఉంటే మనలో నుంచి ఏమొస్తాయి? జ్ఞానము కలిగినటువంటి మాటలు వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనలో దేవుని జీవపు ఊట ఉందంటే ఏమొస్తున్నట్లు మనం ఏం మాట్లాడతాం? జ్ఞానము కలిగిన మాటలే మాట్లాడతాం. అంతే కదండి? అంతేనా కదా? చప్పట్లు కూడా పచ్చండి. హల్లెలూయా. దేవుడు నింపును గాక. ఇర్మియా 2:13. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి జీవజలముల ఊట అయినా నన్ను విడిచి తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. హల్లెలూయా. 2 తొట్లు ఉన్నాయి. తొట్లు అంటే తెలుసా? ఎంతమంది తెలుసమ్మా? తొట్లు అంటే తెలుసా? ఇప్పుడు లేవనుకుంటా. ఉంటున్నాయి అవి, కనబడతలేవా? సిమెంట్వి ఉంటుండే తొట్లు కదా. హల్లెలూయా. ఆ నీళ్ళు గోళాలు నీళ్ళు అవి 2 ఉంటాయి. ఇర్మియా చెప్తున్నాడు, ఇజ్రాయెల్తో అంటున్నాడు, ఓ ఇజ్రాయెల్లారా, మీ దగ్గర 2 తొట్లు ఉన్నవి, దాంట్లో నీళ్ళు ఉన్నాయి. ఒకటేమో జీవపు ఊట, ఇంకోటేమో పగిలిపోయిన తొట్టి. అది దాంట్లో నీళ్ళు పోస్తే కారిపోతుంది. అది ఇది వదిలిపెట్టి అది పట్టుకున్నారు మీరు. అరే నీళ్ళు ఇక మంచిగా నిండా నీళ్ళు, శుభ్రమైన నీళ్ళున్న ఈ తొట్టిని కాదని ఇజ్రాయెలరా మీరు దేన్ని పట్టుకున్నారు? పగిలిన తొట్లను పట్టుకొని కారిపోయే నీళ్ళ దాన్ని పట్టుకున్నారని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం యేసుప్రభుని కాదని, ఆత్మ కాదని ఇంకా దేనన్నా పట్టుకున్నాం అనుకోండి, అది పగిలిపోయేది. పగిలిపోయిన జీవితం, పనికిరాని జీవితం, నష్టపోయే జీవితం, అవసరం లేని జీవితం.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సార్లు మనం మోసపోతుంటాం. సతీష్ కుమార్ పాస్టర్ గారు ఒక కథ చెప్పాడు, చెప్తా వినండి. అదొక సింహం, దానికి బాగా ఆకలి అయింది. బాగా ఆకలి అయితే సింహము నక్కని పిలిచింది. అరే నక్క, నాకు ఆకలి అవుతుంది, ఒక గాడిదని పట్టుకరారా అన్నాడు. అంటే సరే రాజా, పోయి పట్టుకొస్తా అని పోతా ఉంటే కొంచెం దూరం పోయడానికి, గేట్ అవతలకి పోయడానికి ఆడ ఒక నక్క కలిసింది. ఏం కలిసింది? గాడిద కలిసి. గాడిదే బావా, సింహము నిన్ను రాజు చేస్తాడంట, నిన్ను రమ్మంటుంది, రా నీకు రాజుగా చేస్తా అంటే, అరే పోరా నక్క, నువ్వు జిత్తుల మారివి, నీవు మోసగా, నీ మాటలు నమ్మి ఎవడొస్తాడంటే, లేదు ఇంత మంచి అవకాశం నీకు, రాజు అయిపోతావు, నువ్వు రాజు చేస్తాంటదా అంటే, నిజమా అంటే నిజమే. వచ్చింది సింహం దగ్గరికి వచ్చేటాలకే దాని మీద పడటాలకి అది తప్పించుకొని ఒక తోక మాత్రం దొరుకుతుంది సింహానికి, మిగతా గాడిది తప్పించుకొని పోతే సింహం మళ్ళీ అంటది, అరే తప్పించుకపోయిన గాడిదని మళ్ళీ పోయి పట్టుకరారా నీవు అంటది నక్కను. సరే రాజా అని పోయి మళ్ళీ నక్క, తోక తగిన నక్క ఉంటుంది కదా, దాని దగ్గర పోయి అడుగుతుందా, అరే ఏం గాడిద బావ నువ్వు అట్లా తప్పించుకొని వస్తేవి అంటే, అరే అది నన్ను సంపన్నికే కాదు, ఆ తోక ఉంటే నువ్వు సింహాసనం మీద కూర్చోలేవు కనుక తోక కట్ చేసింది. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోలేవు కనుక తోక కట్ చేసింది, అంతే, దాన్ని నువ్వు రాజు అవుతావు దా అంటే అది మళ్ళీ వచ్చింది నాకు. హల్లెలూయా. మళ్ళీ వచ్చినాక సింహం రెండోసారి అటాక్ చేస్తే చెవు పోతుంది, నక్క గాడిద పారిపోతుంది. పారిపోయినాక సింహం అంటుంది, అరే నక్క దాన్ని ఎట్లనైనా పట్టుకరారా గాడిదనంటే, గాడిది మళ్ళీ పోతుంది నక్క. గాడిద దగ్గర పోయి, అరే అది చెవు మీద కిరీటం పెట్టనీకి రాదు కనుక సింహం ఏం చేసింది, నీ చెవుని తినేసింది గాడిద బావా, మళ్ళీ పోదా నీకు రాజు చేస్తుందా అని అంటే మోసపోయి వస్తుంది. మూడోసారి దాన్ని చంపేసి తినేస్తుంది దాన్ని. హల్లెలూయా. అనేక సార్లు పగిలిపోయిన తొట్టిని ఇదే అనుకుంటాం, దాంట్లో ఉన్న కొన్ని నీళ్ళు లేదు, కాదు, జీవజలములు కలిగిన తొట్టి దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. చెప్పలు కూడా నేను పంచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా బాగా గమనించండి, మొదటిది మనది ఏముండాలి, అది ఆత్మ మనలో ఏమైతుండాలా, ఊరుతా ఉండాలా, అది ఉండాలి, అదే జీవపు మాటలు, అవే జ్ఞానయుక్తమైన మాటలు, అవే ఏమన్నట్లు, ఆత్మ మనలో ఊరుతుందంటే ఏమన్నట్లు, ఒక ఊట ఉన్నది, అదేంది, జ్ఞాన ఉపదేశములు చేసేవి, సంఘమంతా జ్ఞానులుగా చేసేది, కుటుంబం అంతా జ్ఞానులుగా జీవించేది. ఎవరు చేస్తారు అది? ఎవరు చేస్తారమ్మా? ఎవరు చేస్తారు? ఆత్మదేవుడు చేస్తాడు, పరిశుద్ధాత్మదేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును. హల్లెలూయా. కనుక మనకు తెలిస్తే, యేసు ప్రభుని గురించి మనకు బాగా తెలిస్తే, ఎవరు ఆయన అంటే మనలో జీవింపజేసే జలాన్ని నింపే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ. అది ఎట్లుంటుందో చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38 వచనం. యోహాను సువార్త. లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. హల్లెలూయా. బాగా గమనించండి, ఇది పారేది అంటే నిండాల. అదే దావీదు మహారాజు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. కనుక
మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో, బాగా ఆత్మచేత నింపబడతామో, ఆత్మకు విరోధమైనవన్నీ శరీర కార్యాలన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఇది మన జీవితం అనుకోండి. ఇక్కడ అడుగున మురికి ఉన్నది. దీంట్లో నీళ్లు పోస్తూ ఉంటే ఏం చేస్తుంది? నీళ్ళు బయటికి వచ్చేస్తాయి కదా. బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న మురికి అంతా ఏమవుతుంది? బయటికి వచ్చేస్తుంది. ఒక దినం మొత్తం అంతా వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ నీళ్ళు పోస్తుంటామో ఆ బాటిల్ అంతా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. కారణం ఏమిటి? నీళ్ళు నింపబడ్డం. హల్లెలూయా. అలాగే మన జీవితంలో ఆత్మచేత నింపబడితే ద్వేషము, కక్ష, పగ, క్రోధము, ఆవేశము, ఏవేవైతే పనికి మాలే మన జీవితంలో ఉంటుందో ఆత్మదేవుడు వాటిని బయటికి తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టి పచ్చాడు. హల్లెలూయా. అంతే కదమ్మా, అర్థమైందా? హల్లెలూయా, అర్థమైంది కదా. రోజు నింపుకోవాలి, పొర్లాలి. అది దావీదు మహారాజు, అది నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏ పొర్లుతున్నది? ఆయనలో ఆత్మ పొర్లుతున్నది కనుక ఆ ప్రవాహంలో పనికిరాందంతా వెళ్ళిపోతుంది అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు పారెడే జీవజలములు అంటాడు. చూడండి, స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది, ఆత్మచేత నింపబడితే హృదయం మనసు శుద్ధి చేయబడుతుంది. చప్పట్లు కూడా దేనిపచ్చదు. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. రెండు చేతులు అందరం దేవుని సిద్ధం. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11. సామెతలు 10:11. నీతిమంతుని నోరు జీవపు ఊట. హల్లెలూయా. ఏమంటమ్మా? నీతిమంతుని నోరు జీవింపజేస్తుంది మనుషులను. అలా కాదురా నాయనా, ఇలా మంచిగా బ్రతుకు బిడ్డ, ఇట్లా బ్రతుకు అక్క, చెల్లె, అన్నా, బ్రతుకు మంచిగా బ్రతుకు. హల్లెలూయా. నీతిమంతుని నోరులో ఏమొస్తుంది? మనుషులను జీవింపజేసేది, చంపేది కాదు, బ్రతికింపజేసేది. బ్రతుకు మీద ఒక ఆశ, బ్రతుకు మీద ఒక మంచి ఉద్దేశం కలిగి జీవించడం. ప్రవీణ్ పగడాల చనిపోయాక ఆయన ఒకటిచ్చాడు. ఎలా ఎన్ని సంవత్సరాలు బ్రతికినవన్నది కాదు, ఎలా బ్రతికావన్నది ముఖ్యం అంటాడు. ఎన్ని సంవత్సరాలు జీవించింది ముఖ్యం కాదు అది. నేను పేపర్లో 101 సంవత్సరాలు ఒక ఆయన బ్రతికి చనిపోయాడు. హెబ్రోన్లో ఒక బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ చిన్న ఆయన హెవీ స్మోకర్ అంట, బాగా తాగుతాడు. 94 ఏళ్ళు బ్రతికి చచ్చిపోయాడు. వాళ్ళ అన్న పేరు 94 ఏళ్ళు అది బ్రతికి చనిపోయిన ఆయన అన్న పేరు, వాళ్ళ పెద్ద ఆఫీసర్ ఆయన. సింగరేణి కాలరీస్లో మేనేజర్గా చేస్తాడు. విలియం ఆ పేరు మనిషి 94 ఇయర్స్ బ్రతికాడు. కానీ చైన్ స్మోకర్ అంట ఆయన కూడా బ్రతికిండు తాగి. ఎన్నేళ్ళు బ్రతికినామన్నది కాదమ్మా, ఎంతమందిని జీవింపజేస్తున్నాం మనం, ఎంతమందిని. ప్రవీణ్ పగడాల చనిపోయాక ఆయన మెసేజెస్ బ్రతికున్నప్పుడు కంటే చనిపోయాక ఎన్నో వేల యూట్యూబ్ మెసేజెస్ వచ్చాయి. బ్రతుకున్నప్పుడు రాలే అంత. హల్లెలూయా.
దేవుడు సహాయం చేయను గాక. 10వ అధ్యాయం, అదే 10వ అధ్యాయం 32 వచ్చిన చదవమ్మా. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు. ఉపయుక్తములు అంటే ఏంది అమ్మా? ఇంజనీర్స్ ఉన్నారా? ఇంజనీర్స్ మంచి మాటలు, గుడ్, వెరీ గుడ్. ఇంజనీర్ ఆయన. ఇంకా ఇంజనీర్ కంటే గొప్ప నువ్వు, వెరీ గుడ్. ఇంకా అమ్మా ఎడ్యుకేటెడ్స్, చదువుకున్న వాళ్ళు. ఉపయుక్తమైన మాటలు, యుక్తమైనవి, ఉపయుక్తమైనవి. ఏమ్మా ఉపేంద్రమ్మ ఎలా చెప్పాడు, నువ్వు చెప్పవా? ఇంజనీర్ వైఫ్. ఉపయుక్తమైన మాటలు అంటే ఏంది? హల్లెలూయా. యాక్సెప్టబుల్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నా అంటే దాన్ని అంగీకరించాల్సినవి, తీసుకోవాల్సిన అవసరమైనవి. హల్లెలూయా. ఎన్నో మాటలు వింటుంటాం మనం, ఎన్నో మాటలు. కానీ దాంట్లో ఏది అవసరమైంది మనకు, అది తీసుకోవాలి. అది జ్ఞానమైనది. అది ఆత్మదేవుడు చేస్తాడు. ఆత్మ మనలో పొంగి పొర్లుతూ ఉంటే, ఎప్పుడైతే ఆత్మ మనలో పొంగి పొర్లుతూ ఉంటుందో దేవుని బిడ్డలారా, మనలో నుంచి ఉపయుక్తమైన మాటలు, జ్ఞానానికి సంబంధించిన మాటలు, జీవింపజేసే మాటలు దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వది యోహాను సువార్త 7వ అధ్యాయం 38 వచ్చిన. యోహాను సువార్త 7:30. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది, నేను కాదు, పాస్టర్ కాదమ్మా. హలో, నో నో నో. లేఖనము, బైబిల్ చెప్పుతున్నది ఏంది? చదువు. లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అంటున్నాడు. హల్లెలూయా. పారును. ఇప్పుడు మొదటిది ఊట, రెండవది ఏంది? నింపుకోవడం. మొదటిది ఊట, రెండవది నింపుకోవడం, మూడవది ఏంది? పారడము. అర్థమైందమ్మా? అర్థమైంది ఎంతమందికి? ముందు ఊట, దీంట్లో ఇవి ఊరి పైకి రావాలా, తర్వాత నింపబడాలా. మూడోది ఏంది? పారాలా కదా. అది ఒక నదిగా ప్రవహించాలా. మనలో నుంచి అది ఆత్మ నదిలాగా ప్రవహించాలా. ఆత్మ చేత అందరినీ ఆత్మ సంబంధమైన సంఘముగా సిద్ధపరచాలి. హల్లెలూయా. పారడం అంటే బాగా గమనించండి. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం చూడమ్మా. మొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో ఆత్మ కలిగించు ఐక్యత. చూడండి, ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం మొదటి. కాబట్టి మీరు సమాధానమను బంధకం చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఆత్మ ఎప్పుడైతే ఐక్యత కలిగిస్తుందో, ఆత్మ ఎప్పుడైతే యూనిటీ తీసుకొస్తుందో, ఆ యూనిటీని పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఆత్మ కలిగించే ఐక్యతను ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. దాన్ని కాపాడుకోవాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తాడు. మళ్ళీ చదవమ్మా. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి
ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. మిమ్మును బ్రతిమాలుచున్నాను. జైల్లో ఉన్నాడు పౌలు. ఎఫెసీ సంఘంలో ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది? సహోదరుల మధ్య గొడవలు అవుతున్నాయి, ఒకరికొకరు పడతలేదు. ఒక చర్చిలో 11 నెలలు కొట్లాడిండ్రు. ప్రతి ఆదివారం ఒక చర్చిలో చర్చ అయిన వెంబడి గొడవ. ఒక చర్చిలో టీవీ వాళ్ళు వచ్చి తీశారు అన్నీ. హల్లెలూయా. అన్ని టీవీలలో ఇచ్చాడు, పేర్లు చెప్పాను నేను. ఒక చర్చికి తాళం వేశారు. ఎందుకు వేసిండ్రంటే పంతం. నేనంటే నేను, మా పార్టీ అంటే మా పార్టీ, మా పార్టీ అంటే మా పార్టీ. హల్లెలూయా. ఏ పార్టీ గెలిచింది అక్కడ? సైతాన్ పార్టీ గెలిచింది. చర్చే తాళం వేశారు. కారణం ఏమిటంటే ఆత్మ కలిగించే ఐక్యతను వాళ్ళు తిరస్కరించారు, వద్దన్నారు వాళ్ళు. బాగా గమనించండి. సంఘంలో ఐక్యత రావాలి. సంఘం ఐక్యత రావాలంటే ఆత్మ చేత నింపబడితేనే వస్తుంది. అది ఆత్మ బంధకాన్ని కాపాడుకుంటేనే, ఆత్మ ఇచ్చే బంధకంలో మనం ఉంటేనే అది ఐక్యత వస్తుంది, లేకుంటే రాదు. సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు ఏం చేస్తారు? ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్తుంటారు. నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, దేవుని బిడ్డ, క్రైస్తవుని జీవితం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా జీవిస్తే, వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడే నీవు ఆశీర్వాదాలు, అప్పుడే నీవు సమాధానం, అప్పుడే నీవు శాంతిని పొందుకోగలరు. ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, దేవజనమా బాగా వినండి, పరిశుద్ధంగా జీవిస్తేనే, దేవుని బిడ్డగా జీవిస్తేనే అక్కడ ఆ సంఘంలో నీవు వృద్ధిలోకి రాగలవు. కానీ ఇంకా ఎన్ని సంఘాలు తిరిగినా రావు, అదంతా ఒట్టిదే. హల్లెలూయా. తిరుగుతూనే ఉండాలి ఆ సంఘం, ఈ సంఘం. ఎన్ని సంఘాలు తిరిగినా. హల్లెలూయా. ఆ సంఘంలో ఆత్మ బలంగా పనిచేస్తేనే ఆ సంఘము జీవ నదులు ఆ సంఘంలో పారుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అమ్మా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన 36:8. కీర్తన 36:8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. హల్లెలూయా. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. 4 విషయాలు ఉన్నాయి. ఒకటి చదువు, మొదటి చదువు మెల్ల, ఒకటి చదువు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన. చాలు. మందిరంలో ఏం పొందుకోవాలి? ఇక్కడ సమృద్ధి పొందుకోవాలి. ఎక్కడ పొందుకుంటాం సమృద్ధి? అంటే అబండెన్స్, విస్తారమైన దీవెనలు ఎక్కడున్నాయని మనం ప్రశ్న వేస్తే, దావీదు మహారాజు 36వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? మందిరంలో సమృద్ధి ఉన్నది, విస్తారంగా ఉన్నది అంటాడు. ఏమేమి ఉన్నది అక్కడ? చదువమ్మా. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహము. నీ ఆనంద, ఇక్కడ ఏమున్నది? ఆనంద ప్రవాహం ఉన్నది. అది చర్చిలో ఆనంద ప్రవాహము. ఆత్మ ప్రవహించాలి అంటే ఆనంద ప్రవాహంగా మారుతుంది. ఎప్పుడైతే చర్చిలో ఆత్మ ప్రవాహం అనేది ఉంటుందో ఆ చర్చిలో ఆనంద ప్రవాహము నిండుకుంటుంది. ఏ చర్చిలో ఆత్మ ప్రవహిస్తుందో, ఏ సంఘంలో ఆత్మ ప్రవహిస్తుందో ఆ సంఘంలో ఆనందము నిండుకుంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మెచ్చండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అలాగుందుము గాక. హల్లెలూయా. చదువమ్మా, ఇంకా చదువు. మొదటిది సమృద్ధి, రెండవది ఆనంద ప్రవాహము, మూడవది నీ యొద్ద జీవపు ఊట. హల్లెలూయా. అది ఎక్కడున్నదంట?
దేవునిలో ఉన్నది, దేవుని దగ్గర ఉంది, అది యేసయ్యలో ఉన్నది. చదువు ఇంకా. నీ వెలుగును పొందియే నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. ఆఖరికి ఒక దానికి వెలుగుకు వీటికి అన్నిటికీ ఏం సంబంధం? ఆనంద ప్రవాహానికి, ఆత్మకు, సమృద్ధికి, వెలుగుకి ఏం సంబంధం? ఏం సంబంధం అమ్మ దీనికి దానికి? డబ్బు రావాలా, గౌరవం రావాలా, ఘనత రావాలి, కానీ వెలుగు వస్తుందంట ఇవి చేస్తే. హల్లెలూయా. బాగా గమనించండి. ఎందుకు మందిరానికి వస్తామంటే వాక్యం అనే వెలుగులో చీకటి అనే బ్రతుకు వెలుగుమయంగా చేసుకుంటాం. చప్పట్లు కూడా దేవుని పచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం వింటామో మనము, ఆ వాక్యం మనలో ఉన్న చీకటిని ఏం చేస్తుంది? వెలుగుగా మారుస్తుంది. ఎందుకు వాక్యం వినాలి అంటే మనలో ఉన్న చీకటి వెలుగుగా మారడానికి వాక్యం వినాలా. అదే ఆనంద ప్రవాహము, అదే జీవపు ఊట, అదే సమృద్ధి, అదే మందిరంలో ఉన్నదని భక్తుడు రాస్తా ఉన్నాడు. నా మాటలు కావివే, నా మాటలు కానే కావివే. వాక్యంలో రాయబడిన లేఖనాలు సత్యాలు, శక్తిగల మాటలు. లేఖనాలు జీవమున్నది, లేఖనాలు ఉజ్జీవమున్నది, లేఖనాలు నిత్య జీవపు ఊటల మూట. షాబాలా బాలాబా కథరాహందిరి బాబా బాబా బాబా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంగమలాగుందుము గాక, సంగమలాగుందుము గాక. ఒకరి మీద ఒకరికి నిందలు వేయకుండా, ఒకరి మీద అపరాధములు మోపకుండా, ఒకరి మీద ఒకరికి నెపములు వేయకుండా, మేమంతా మంచోళ్ళం, మేమంతా ఆత్మను కలిగించే ఐక్యతలో ఉన్నాం అన్న అనుభవంలోకి వచ్చేదము గాక. 2 వచనాలు చెప్పి ముగిస్తా. నేను సిద్ధపడి వచ్చాము కనుక సామెతలు 16:22 చదవమ్మా. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట. హల్లెలూయా. మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడు? ఎవరికైతే తెలివి ఉందో వానికి తెలివి ఏమంట? జీవపు ఊట. అదే యేసుప్రభు అంటాడు, కలిగిన వానికి సమృద్ధిగా ఇవ్వబడును, లేని వానికి ఉన్నది కూడా తీసేస్తారు. ఏంది కలిగి ఉండడం? జ్ఞానం, దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. హల్లెలూయా. ఇది పరలోకంలో జరుగుతున్న సంఘటన. ఇది దేవుని సింహాసనం ఉంది పరలోకంలో. ఆ సింహాసనం అక్కడి నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. అది దేవుని ఊట. అది సంఘానికి భూమి మీద ఇచ్చాడు దేవుడు. అదే సంఘానికి భూమి మీద ఇస్తున్నాడు. ఆ పరలోకంలో ఏది జరుగుతుందో అదే భూమి మీద సంఘానికి ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. ఇంతమందికి అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీవు నీ కుటుంబం పరలోకానికి వెళ్తున్నారా? ఆ జీవపు ఊట తన దగ్గర ఉండగలమా? సతీష్ కుమార్ అన్నాడు, పెద్ద సంఘం, ప్రపంచంలోనే పెద్ద సంఘం. ఆయన అన్నాడు, తండ్రివైన నీవు నీ కుమారుడు నీ కుమార్తె కొరకు 7 నిమిషాలు ప్రార్థన చేయి. దేని కొరకు ప్రార్థన చేయి? మేము పరలోకానికి వెళ్ళాలి ప్రభా,
తల్లివైన నీవు నీ కుటుంబం కొరకు, నీ కుమారు కొరకు, నీ కుమార్తె కొరకు 7 నిమిషాలు ప్రార్థన చేయమన్నాడు. 7 నిమిషాలు దేవుని దగ్గర గోజాడమన్నాడు. మేము పరలోకంలో ఉండాలి ప్రభా, మేము మా కుటుంబం అంతా పరలోకంలో ఉండాలి ప్రభా. ఎంత జ్ఞానమైన మాట ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్టీఫెన్ పాల్ గారు అన్నారు, ఎంతో కష్టపడి రాశారు బైబిల్ని, ఎంతో కష్టపడి ఈజీగా బైబిల్ రాయలేదమ్మా. ఈజీగా చదువుతాం, ఈజీగా వింటాం, కానీ ఈ బైబిల్ రాయడానికి చాలా కష్టమైంది. ఇది 40 దినాలు మోషే ఉపవాసం ఉండి రాశాడు కొండ మీద. ఎన్ని రోజులండి ఎల్లయ్య గారు? నీళ్ళు లేవు, అన్నం లేదు, స్నానం లేదు. మనకి ఎంత ఈజీగా ఇచ్చాడు చదువుకోవడానికి. హల్లెలూయా. ఆయన పేరు ఏం పేరు? బైబిల్ను 34 భాషల్లో తర్జుమా చేశాడు అండి విలియం కేరీ. 34 భాషల. కొడుకు చచ్చిపోయాడు, భార్య పిచ్చిదైంది, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. దేవా నీవు ఉన్నావు నాయనా. కొడుకు చనిపోయాడు, సొంతగా గుంత దవ్వి సమాధి చేస్తున్నాడు. భార్య పిచ్చిదై రాళ్ళతోనే కొట్టుకుంటుంది, రక్తం కారుతా ఉంది, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. దేవా నీవు ఉన్నావు, దేవా నీవు ఉన్నావు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గ్రేట్ గాడ్ అంటాడు ఆయన. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గ్రేట్ గాడ్. హల్లెలూయా. 34 భాషల్లో అంత కష్టపడి నీకు నాకు ఈజీగా బైబిల్ చదువుకోవడానికి ఆయన ఇచ్చాడు. పుణ్యానికి వచ్చింది అంత విలువ ఉండదంట. హల్లెలూయా. కష్టపడ్డదానికే విలువ తెలుసు. ఆ కష్టపడ్డ వాళ్ళకే తెలుసు బైబిల్ విలువ. అందుకే కష్టపడి బైబిల్ని కూర్చొని చదవాలి. దేవుని బిడ్డలారా, వాక్యం చదవాలా. జీవపుచ్చల ఊట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొంతమంది ఆలస్యంగా వచ్చారు. 1-2 నిమిషాలు చెప్పి ముగిస్తా. మీరు దొరికినప్పుడే మీకు చెప్పాలా కదా. హల్లెలూయా. అంటే ఎందుకంటే ఇవి చాలా అవసరమైన మాటలు. ఒక బ్రదర్స్ చెప్తా ఉన్నారు, వారం రోజులు ప్రభు దగ్గర కనిపెట్టి, నిజంగానే వారం రోజులు కనిపెట్టి తీసుకొస్తున్నాం వాక్యం. హల్లెలూయా. దేవుని దగ్గర అడిగి తెస్తున్నాం, ప్రభా సంఘానికి ఏం అవసరం ఉంది, దేవుడిచ్చే తెస్తున్నాం. రెండవది ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. ప్రార్థన చేసి తీసుకొస్తున్నాం. మా ఆశ, మా కొంతమంది సంఘ పెద్దలు కూడా ఉండొచ్చు ఆశ, కొంతమంది ఆరాధన టీం కూడా ఉండొచ్చు. మా ఆశ ఏంటంటే అందరం దేవుళ్ళారా ఆత్మ కలిగించే ఐక్యత బంధకంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆత్మ మనలో మారు మనసు పొందుకోవాలి. మొట్టమొదటి ఏం చేయాలా? మనసు మారాలా, మనసు మార్చుకోవాలా. హల్లెలూయా. ఇచ్చే వాళ్ళంగా ఉండాలా. ఎలా ఉండాలా? అక్రమంగా లంచాల సంపాదనతో ఉండకూడదు. మూడవది దేవుళ్ళారా, మనం తినే దాంట్లో కొంచెం మీరు ప్రార్థన చేసుకోవాలా. అయ్యా అన్నం తింటున్నాం, నేను కూడా నలుగురికి పెట్టేటట్లు నన్ను చేయి ప్రభు అంటే చేస్తాం. అర్థమవుతుందా? హల్లెలూయా. అవునా కదా? ఆ తినేటప్పుడు ఇచ్చినందుకు వందనాలు, నేను కూడా నలుగురికి అన్నం పెట్టాలి దేవా, అలా చేయి నన్ను చేస్తాడమ్మా. మీకు ఉన్న దాంట్లో ఇవ్వండి అన్నాడు అక్కడ. అది మారు మనసు. తీసుకునేటోళ్ళం కాదు. ఎంతకాలం తీసుకుంటాం? తీసుకోవడానికి మనం బాగా దయచేసి సారి మీరు వేరే అర్థం చేసుకోకండి. ఒక్కరిద్దరిని గురించి నేను చెప్పడం లేదు, సంఘం అంతటిని గురించి చెప్తా ఉన్నాను. అదేంటంటే సంఘం అంతా ఏంటంటే మనం ఎందుకు మనము ఇచ్చేవాళ్ళంగా లేము అంటే దశమ భాగాలు ఇవ్వడం లేదు. మీరు ఇవ్వకుండా నాకు పర్వాలేదు. నీ ఫైనాన్షియల్గా బ్లెస్ కావాలంటే, నీవు అడుక్కోకుండా ఉండాలంటే దశమ భాగాలు ఇవ్వాలి. లేదు అంటే ఇవ్వకుండా పర్లా. మనకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. రవి 3 నెలల అదే కిరాయి ఇస్తున్నాడు, ఇంకా ఎవరన్నా ఇస్తారు.
దేవుని పనికి దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. కిరాయికి మనకు కావాల్సింది కిరాయికి డబ్బులు రావా, ఎన్నన్నా వస్తాయి. నేను దాదాపు 3,000 ప్రతి నెల సేవకులకు ఇస్తున్నా. 3,000 చర్చికి కాకుండా సేవకులకు ఇవ్వడం అనేది 3,000 ఇస్తుంది. నా పెన్షన్ ఎంత? 6,000. హల్లెలూయా. మీరు ఇచ్చిన డబ్బంతా సంఘానికి ఖర్చు పెడతాం, తప్పకుండా పెడతాం. ఒక ఉజ్జీవ కూడిక పెడదామా? ఎప్పుడు పెడదాం చెప్పండి. మీరు మనం తింటే అది లాభం లేదు. ఇది సువార్త కొరకు పెట్టాల్సిందే. ఈ డబ్బు సువార్త కొరకు పంచాల. మనం ఒక 4,400 మంది అయితే సంఘం ఈజీ కట్టుకోవచ్చు. ఎందుకంటే ఎలా 3 లక్షలు ఇస్తాడు. నెక్స్ట్ వీక్ ఇస్తావానా? నవంబర్లో. హల్లెలూయా. ఒక 400 మంది మనం అయినాం అనుకోండి, సంఘం ఈజీ కట్టుకోవచ్చు. మనం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయగలిగితే సంఘం కట్టుకోగలం. సంఘం ఈజీ కట్టుకో. ఓం బింబుస్ అంటే మందిరం రాదు. వస్తుందా? వస్తే అట్లా వచ్చేటట్టుంటే మంత్రగాన్ని సరిపోతుంటే ఒక మంత్రగాల కంటే పెద్దోళ్ళం మనం, ఇంకా గొప్ప. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్గా బాగా గమనించండి. మందిరం కొరకు కాదు, ఆత్మల కొరకు ప్రాకులాడండి. ఆత్మలు తీసుకురండి, ఆటోమేటిక్గా మందిరం వస్తుంది. హల్లెలూయా. నీ డబ్బులున్న మందిరం రాదు, నీ ఆశ ఉన్నా కాదు. అది 8 గంటలు మనం పని చేస్తాం. ఒక్క గంట దేవుని పని చేయగలుగుతున్నామా? కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. అమ్మ, మన జీవితాలన్నీ ఆత్మతోనే నడిపింపబడాలి, ఆత్మతోనే ఉండాలి. మీరేమన్నా అనుకోండి, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. మీరు ఎన్ని సంఘాలైనా తిరగండి, ఎన్ని సంఘాల కన్నా ఉండి, ఎంత వాక్యమైనా వినండి. ఆ వాక్యపు వెలుగులో చీకటి వెళ్ళిపోకుంటే, జ్ఞానం రాకుంటే, ఆత్మ రాకుంటే, ఆత్మ కలిగించే ఐక్యత రాకుంటే ఎన్ని సంఘాలు తిరిగినా వేస్ట్. అవి కూర్చోండమ్మా, ఆరాధన చేద్దాం. కూర్చోండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.